స్తోత్రం 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 ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చి భారం వహించి నడిపించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ ఆరాధనలో దేవుడే ప్రతి బిడ్డకి తోడైండి తన వాక్కుల ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడినట్టుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సంఘ బిడ్డలు ఎక్కడెక్కడైతే కూడి ఉన్నారో అక్కడ దేవుడే ప్రసన్నతను దిగివచ్చి భారం వహించి నడిపించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని సన్నిధిలో పునరుద్ధాన దినం రోజు పాడుటకు స్తుతించుటకు దేవుడే మహిమతో దిగి వచ్చినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. అక్కడక్కడ కూడిన ప్రతి బిడ్డ ప్రాణాత్మ దేహమును దేవుడు ఎక్కడికి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రతి ఒక్క బిడ్డలో దేవుడే తన ఆత్మకార్యం జరిగించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. కూటాన్ని నడిపిస్తున్న దైవ సేవకులకు విశేషమైన కృప ఇచ్చి పరలోక సందేశమును సియోనులోని దేవుడే ప్రతి బిడ్డకి అనుగ్రహించినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడే తన నిండైన వాక్కుల ద్వారా అమూల్యమైన వాక్కుల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించే వాక్కుల ద్వారా దేవుడే మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడే తన మహిమతో తన ప్రసన్నతతో దిగివచ్చినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ బిడ్డలైతే ఎలాంటి వ్యాధులతో బలహీనతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డని ఈ లైవ్ ద్వారా దేవుడే ముట్టి స్వస్థపరిచినట్లుగా దేవునికి స్తోత్రించదేమో. స్తోత్రం 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 స్తోత్రం. తన ఆత్మకార్యమును ప్రతి జీవితాలలో ప్రతి కుటుంబాలలో దేశం మీద దేవుడే జరిగించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఇక జరుగుతున్న ఈ ప్రదేశాన్ని దేవుడే పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవుడే ఆరాధన మహిమకరంగా జరిగించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord, 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 praise the Lord. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. మహాగణుడైన మా ప్రియ పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. గతించిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం. ఈ దినము లైవ్ ద్వారా దేవుని సన్నిధిలో ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డ కొరకై నీకు స్తుతిస్తున్నాం స్వామి. ఈ లైవ్ ఎక్కడెక్కడైతే విడిచినదో ప్రతి ఒక్క బిడ్డను ఈ ఆరాధన ద్వారా సంధించండి ప్రభువా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ఉన్నారు. మమ్మల్ని సురక్షితంగా మీరు ఎక్కడి కింద ఇంతవరకు భద్రపరిచారు. అందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ గుడారంలో ఏ తెగులు రాకుండా నేను కాపాడువాడు లేనని చెప్తాం ప్రభు. ఈ వారం అంతా మమ్మల్ని కాపాడారు. ఈ లైవ్ ద్వారా జరుగుతున్న మా ఆరాధనను ఘనతకు కారణంగా మారినప్పుడు ఈ ఆరాధన ప్రతి ఒక్కరిని సంధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో లైవ్ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరినీ ప్రభు ఆశీర్వదించిన గాక. ఈ సమయంలో మనము పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. మొదటి పాట సిస్టర్స్ పాడతారు, రెండవ పాటగా పాడి
ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదరు. ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదరు. భూమి ఆకాశములెంతో వర్ణించును నీ మహిమను. భూమి ఆకాశములెంతో వర్ణించును నీ మహిమను. బల సూర్యుడ స్తుతించెదా ఎల్లప్పుడును. బల సూర్యుడ స్తుతించెదా ఎల్లప్పుడును. నా యెహోవా నాకు ఆసన్నుడే, నిజముగా మొరపెట్టగా వినెను. నా యెహోవా నాకు ఆసన్నుడే, నిజముగా మొరపెట్టగా వినెను. నిరీక్షణ లేక తల్లడిల్లినప్పుడు నాకు ఆదరణ యేసు ప్రభువే. నిరీక్షణ లేక తల్లడిల్లినప్పుడు నాకు ఆదరణ యేసు ప్రభువే. ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదరు. ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదరు. భూమి ఆకాశములెంతో వర్ణించును నీ మహిమను. భూమి ఆకాశములెంతో వర్ణించును నీ మహిమను. బల సూర్యుడ స్తుతించెన ఎల్లప్పుడును. బల సూర్యుడ స్తుతించెన ఎల్లప్పుడును. నా ఆత్మకు దీపమే యెహోవాయే, నా త్రోవకు జీవ వెలుగాయెనే. నా ఆత్మకు దీపమే యెహోవాయే, నా త్రోవకు జీవ వెలుగాయెనే. నా శోధనలో చీకటి వేళలో నీ వాక్యమే నన్ను వెలిగించెను. నా శోధనలో చీకటి వేళలో నీ వాక్యమే నన్ను వెలిగించెను. ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదరు. ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు
మహిమను బలసూర్యుడ స్తుతించిన ఎల్లప్పుడూ బలసూర్యుడ స్తుతించిన ఎల్లప్పుడూ సృష్టికర్త యేసయ్యా సమస్తం సర్వము సృజించెను నా నిమిత్తం సృష్టికర్త యేసయ్యా సమస్తం సర్వము సృజించెను నా నిమిత్తం విశ్వాస బాటలో కొదువయలేదు విశ్వాసకర్త సమృద్ధిగా ఇచ్చే విశ్వాస బాటలో కొదువయలేదు విశ్వాసకర్త సమృద్ధిగా ఇచ్చే ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదరు ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదరు భూమి ఆకాశములెంతో వర్ణించును నీ మహిమను భూమి ఆకాశములెంతో వర్ణించును నీ మహిమను బలసూర్యుడ స్తుతించిన ఎల్లప్పుడూను బలసూర్యుడ స్తుతించిన ఎల్లప్పుడూను నా యేసయ్యా నిజమైన సహాయకుడు ఎల్లప్పుడూ తోడు నీడయుండెను యేసయ్య నిజమైన సహాయకుడు ఎల్లప్పుడూ తోడు నీడయుండెను సీయోను మహిమలో నడిపించి నన్ను సిద్ధపరచుము నీ రాకడకై సీయోను మహిమలో నడిపించి నన్ను సిద్ధపరచుము నీ రాకడకై ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదరు ప్రభు యేసు తండ్రి అయిన నా యెహోవా పరమందు దూతలు స్తుతించెదరు భూమి ఆకాశములెంతో వర్ణించును నీ మహిమను భూమి ఆకాశములెంతో వర్ణించును నీ మహిమను బలసూర్యుడ స్తుతించిన ఎల్లప్పుడూను Hallelujah, 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 hallelujah. Praise the Lord, hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 तेरी आराधना करूं. Praise the Lord, 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 praise the Lord. Praise the Lord, hallelujah, hallelujah, hallelujah. Stotram, 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 stotram. Praise the Lord, hallelujah, hallelujah. Stututam, 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 stututam. Praise the Lord, దేవుని ఆరాధిద్దాం. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, hallelujah, 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 hallelujah.
the Lord, hallelujah, hallelujah. तेरी आराधना करूं, तेरी आराधना करूं, पापों क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत। हृदय की तार छेड़े झंकार, हृदय की तार छेड़े झंकार, तेरी आराधना है मधुर गीत, तेरी आराधना है मधुर गीत। जीवन से मेरे तू महिमा आए, एक ही है कामना करूं, पापों क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। हालेलुया, 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 praise the Lord, hallelujah, 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 amen, స్తోత్రం, 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 స్తోత్రం. మరొక పాట పాడి మనము ప్రభుని స్తుతిద్దాము. యేసు రక్తమే రక్తం పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. Praise the Lord, hallelujah, 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 hallelujah. పాట పుస్తకించి యేసు రక్తమే పాట పాడి స్తుతిద్దాం. Praise the Lord, praise the Lord, praise the Lord. తలుపులు పెట్టండి, త్వరగా ఇవ్వండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్తుతిద్దాం. హల్లెలూయా, praise the Lord, hallelujah, hallelujah, hallelujah. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. ప్రభువాని స్తోత్ర, 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 స్తోత్ర. రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము,
నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. మన సాక్షిని శుద్ధి చేసే రక్తం మన యేసే రక్తం. మన యేసే రక్తం అది మనల్ని పరిశుద్ధపరచదు. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్ష తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము.
హల్లెలూయా. ఆఖరిగా మరొక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఆహా సౌందర్య సియోను అమూల్య అన్నటువంటి పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆహా సౌందర్య సియోను మహారాజుని నగరము అనే పాట పాడి స్తుతిద్దాం. పాట కూడా ఇవ్వండి నాకు. ఆహా సౌందర్య సియోను మహారాజుని నగరము. ఆహా సౌందర్య సియోను మహారాజుని నగరము. ఎంతో రమణీయం, ఎంతో మనోహరం, ఎంతో ఎంతో రమణీయం, ఎంతో శోభనీయం, ఎంతో మనోహరం స్వాస్థ్యమిదియే. ఆహా సౌందర్య సియోను నీలంచల దళతో కట్టడం, నీలములు దాని పునాదులు. నీలంచల దళతో కట్టడం, నీలములు దాని పునాదులు. సూర్యకాంతం దాని గుమ్మములు, సూర్యకాంతం దాని గుమ్మములు. ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే. ఆత్మచే అమర్చిన ఆ సుందర మందిరమే. ఆహా సౌందర్య సియోను మహారాజుని నగరము. ఆహా సౌందర్య సియోను భూమి యందు తండ్రుల వలెను జీవించిన పరిశుద్ధులు. భూమి యందు తండ్రుల వలెను జీవించిన ఈ పరిశుద్ధులు. తండ్రి దివ్య స్వభావం ధరించి, తండ్రి దివ్య స్వభావం ధరించి, తండ్రి నామం మొసళ్ళపై లెక్కింపబడిన సియోను. తండ్రి నామం మొసళ్ళపై లెక్కింపబడిన సియోను. ఆహా సౌందర్య సియోను మహారాజుని నగరము. ఎంతో రమణీయం, ఎంతో శోభనీయం, ఎంతో మనోహరం నా స్వాస్థ్యమిదియే. ఆహా సౌందర్య సియోను అపవిత్ర కాని కన్యకలు ప్రతిష్టలో నమ్మకస్తులు. అపవిత్ర కాని కన్యకలు ప్రతిష్టలో నమ్మకస్తులు. గొర్రె పిల్లతో నడిచే శుద్ధులు, గొర్రె పిల్లతో నడిచే శుద్ధులు. ఆయన నామం ధరింతురు, ఆ నగరులో శోభింతురు. ఆయన నామం ధరింతురు, ఆ నగరులో శోభింతురు. ఆహా సౌందర్య సియోను
రమణీయం ఎంతో మనోహరం నా స్వాస్థ్యమిదియే ఆహా సౌందర్య సీయోను రాజమార్గం నందు నడచుచు త్రోవయందు తప్పని శంకులు రాజమార్గం నందు నడచుచు త్రోవయందు తప్పని శంకులు దుఃఖం విప్పు ఎగిరిపోవును దుఃఖం విప్పు ఎగిరిపోవును నిత్యానందం సంతోషంతో ఆహా వచ్చేదరు సియోనుకు నిత్యానందం సంతోషంతో ఆహా వచ్చేదరు సియోనుకు ఆహా సౌందర్య సియోను సియోను రాజు ఎక్కించెను సియోను రాజు ఎక్కించెను వెంబోబలం ధరించుకొనెను 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 సియోను కట్టి ప్రత్యక్షమగును సియోను కట్టి ప్రత్యక్షమగును సియోనుగా మరి నీవు ముఖ దర్శించి సేవించుము సియోనుగా మరి నీవు ముఖ దర్శించి సేవించుము మహా సౌందర్య సియోను మహారాజుని నగరము ఎంతో రమణీయం ఎంతో శోభనీయము ఎంతో మనోహరం స్వాస్థ్యమిదియే ఎంతో రమణీయం ఎంతో శోభనీయం ఎంతో మనోహరం నా స్వాస్థ్యమిదియే ఆహా సౌందర్య సియోను హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా నీలంజన రాళ్లతో కట్టబడిన ఆ నీలములు దానికి పునాదులున్న సూర్యకాంతం దాని కొమ్మములైన సియోనులో నిన్ను అమర్చాలని ప్రభు కోరుకొనుచున్నాడు హల్లెలూయా సియోను రాజు ఎత్తించుచున్నాడు మనము లేచి బలమును ధరించుకునే వారముగా ఉండాలా ఆయన సియోను కట్టి ప్రత్యక్షమైనప్పుడు మనము సియోనుగా మారి ఆయనకు దర్శనము చూడవలనై ఉన్నాం హల్లెలూయా స్తోత్రించెదము స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 ప్రభు మనతో వాక్యం చేత మాట్లాడినట్లుగా ఉపదేశం మూలంగా ప్రభు మన సంధించినట్లుగా ప్రార్థించేద్దాము హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా గ్లోరీ వికరమతి వికరమషాన Hallelujah, praise the Lord, 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 hallelujah, 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 Devi Stutramaya, hallelujah, 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 amen, hallelujah, praise the Lord, hallelujah, hallelujah, Yeshu Rakta Mechai, hallelujah, hallelujah, hallelujah. మహాగణుడైన మా ప్రియ పరిశుద్ధుడా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడండి సియోను నుండి నీ వాక్కులు మాకు వెల్లడి చేయి ప్రభువా నీ
దీపమైన ఆలోచన మాకు మీద దయచేసి ఈ లైవ్ ద్వారా వినుచున్న ప్రతి బిడ్డ మీద సంధించి మీ కృపలో కనికలు నింపి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలు లైవ్ లో మీ అందరికీ శుభము కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు గతించిన వారమంతయు మనల్ని కాపాడి తన అమూల్యమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఇంతవరకు మనం నడిపించిన దేవునికి మనమందరూ చేతులెత్తి ఒకసారి మీరు ఎక్కడున్నారు అక్కడి నుండి స్తోత్రించదాము. స్తోత్రం 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 స్తోత్రం. మీరు నా మాటలు ఎక్కడి నుండి ఏ స్థలములో అయినప్పటికీ మీరు ఈ ఉపదేశాన్ని లేదా ఈ ఆరాధన మీరు చూస్తున్నారు. దేవుడు తన కనికరం కలిగినటువంటి హస్తాన్ని మీ మీదకు పంపించి ఈ ఆరాధన ద్వారా గొప్ప విడుదల ప్రభు మీకు చేయనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గతించిన ఆదివారము అనగా 3వ తారీఖున మనము ఒక సందేశాన్ని ప్రారంభించాం. గిలాదులో నీవు కనబడవలెను లేదా గిలాదులో ఉన్న విశేషతలు గురించి మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. పార్ట్ 1 చెప్పాను. ఈ ఆదివారము పార్ట్ 2 రెండవ భాగం గిలాదులో ఉన్న విశేషతలు లేదా గిలాదులో నీవు కనబడవలెను. గిలాదులో నీవు కనబడాలని ప్రభు వాంఛించుచున్నాడు. గిలాదులో నువ్వు కనబడితే నీ కొరకు ఎటువంటి ఆశీర్వాదాలు దాగి ఉన్న సంగతులను మనము పోయిన ఆదివారం నుండి మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, మొదటగా మనము చూసాం, నీవు గిలాదులో ఎందుకు కనబడాలని ప్రభు వాంఛిస్తున్నాడంటే గిలాదులో సంతృప్తి ఉంది. ఈ లోకంలో సంతృప్తి ఎక్కడ లేదు. కలవరంతో నిండిన నీ జీవిత సంతృప్తిగా మారాలంటే నీవు గిలాదులో కనబడాలనేటువంటి మొదటి అనుభవాన్ని లేదా మొదటి ఆశీర్వాదాన్ని మనం చూసాం. రెండోది, నువ్వు గిలాదుకు ఎందుకు రావాలి అని చెప్పారంటే గిలాదులో నీకు ఆత్మీయ మేత ఉంది. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే నువ్వు ఆత్మీయ ఆహారం తినాలా. మూడవది మనము ధ్యానించాం పోయిన ఆదివారము, గిలాదులో ఏముంది అంటే గిలాదులో గుగ్గిలము కలదు అని మనం విన్నాం. ఆ గుగ్గిలమే దేవుని ఔషధం, దైవిక స్వస్థత. అంటే గిలాదులో గుగ్గిలము అనగా యేసు రక్తం. గిలాదులో వైద్యులు లేరా అంటే ఆ వైద్యుడే మన ప్రభువైన యేసుక్రీస్తు గురించినటువంటి 3 అనుభవాలు మనము నేర్చుకుని ఉన్నాం. ప్రియులారా, మనము మన మూలవాక్యము న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం మనం చూస్తే దేవుడు గిలాదులోనికి, గిలాదు కొండ దగ్గరికి ఇశ్రాయేలీయులందరినీ పిలిచి యుద్ధమునకు సిద్ధపరుస్తున్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలించాం. అలాగే ప్రియులారా, మరి ఈ రోజు గిలాదులో ఎందుకు కనపడాలి అనే అంశం మీద రెండవ భాగాన్ని నేను ప్రారంభిస్తున్నాను. గిలాదులో ఏమి ఉంది, గిలాదులో ఏమి కనబడుతుంది అని మనం చూస్తే ఆదికాండము 37వ అధ్యాయము 25వ వచనం. 37వ అధ్యాయము ఆదికాండము, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 37 వర్స్ 25. 37వ అధ్యాయము ఆదికాండము 25వ వచనం స్పష్టంగా చదివి సహాయం చేయండి. 37:5 చదవండి. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు
బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీ అయిన మార్గస్థులు గిలాదు నుండి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గిలాదులో గుగ్గిలము గ్రంథవర్గములు బోళమును పొందుచున్నారు. అంటే గిలాదు నుంచి ఏం కొనుక్కొస్తున్నారు ఇష్మాయేలీలు? గుగ్గిలములు, మస్తకియు, బోళమును మోయుచు ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచున్నారు. అంటే గిలాదులో ఏం దొరుకుతుందంటే గుగ్గిలము, గ్రంథ వర్గములు అంటే బోళమును పొందుచున్నాం. ఈ గ్రంథ వర్గములు అంటే గుగ్గిలమన్నా వినసు ఇవన్నీ వంటలో వేస్తే చాలా రుచిగా మారుతుంది ఈ గ్రంథ వర్గాలని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారం యొక్క రుచి పొందాలి అంటే వీళ్ళు దీన్ని ఏం చేశాడంటే ఉపయోగించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదములు మన జీవితంలో, శారీరకమైన జీవితంలో అయినా ఆత్మీయ జీవితంలో మనము వర్ధిల్లాలి అంటే మనము యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. మరొక మాట చదువుదాం. పరమగీతాలు 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. పరమగీతాలు 4వ అధ్యాయము 16వ వచనం. చేరుగాక తనకిష్టమైన ఫలమును అతడు భుజించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉత్తర గాలి వానను పుట్టించెను. ఇక్కడ ఏముందంటే మొదట మనం చదివాము, ఉద్యానవనములో ఒక ప్రియుడు వెడుచున్నాడు. ఆ మాటలు చూస్తే ఉత్తర వాయువు ఏతించెను, దక్షిణ వాయువు వేతించెను, పరిమళమును వ్యాపింపచేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయుచున్నాడు. ఈ ఉత్తర వాయు గాలి వాన పుట్టించెను అంటే చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, ఈ ఉత్తరపు గాలి ఏం చేస్తుంది చూడండి. ఉత్తరపు గాలి వాన పుట్టించెను. ఓకే, వాన లేక వాయువు అంటే పరిశుద్ధ విండ్. అయితే బిళ్ళారా, ఈ పరిశుద్ధాత్ముడు 4 స్థలములో మనలకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయించున్నాడు. ఈ ఉత్తరపు గాలి పుట్టించను. చూడండి, అక్కడేం చదివాం మనము పరమగీత 4:16లో ఉత్తరపు వాయు ఏతించను, దక్షిణపు వాయు ఏతించను. అంటే 4 వైపు నుంచి గాలి ఏం చేస్తుందంట వచ్చుతున్నది. ఈ వాయువు అంటే పరిశుద్ధాత్మకు సూచన. ఈ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము కూడా పరిమళ వాసనగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ పరిశుద్ధాత్ముడు 4 స్థలములో మనల్ని సాక్షిగా ఉండటకు సహాయపడతాడు. ఆయన చూద్దాం, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెరు గనుక మీరు యెరూషలేములోను యూదాలోను సమరయ దేశంలో అంతటయు భూదిగంతల వరకును నాకు మీరు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, గిలాదులో ఏం కనబడుతుంది? గిలాదులో ఏం కనబడుతుంది అంటే మరి అక్కడ మనము సాక్ష్య జీవితం గురించి చూస్తున్నాం. ఈ పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే మనం అనేకులకి సాక్ష్యం ఉంటాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మొదటి మీరు యెరూషలేములో, రెండోది యోధాలో, మూడోది సమరయల్లో, 4వది భూదిగంతల వరకు. చూడండి, యెరూషలేము అంటే దేవుని ఇంటిలో మనం సాక్షులుగా మారాలి. ఈ గ్రంథ వర్గములు, గిలాదు నుంచి గ్రంథ వర్గములు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? మోసుకుని వస్తున్నారట గిలాదు ఇష్మాయేలీలు. ఈ గ్రంథ వర్గములు దేనికి సూచనగా కనబడుతుంది? ఆ గ్రంథ వర్గాలు ఎందుకు ఉపయోగించేవాళ్ళు అంటే ఆ రోజులు వంటల్లో అది వేస్తే ఏమవుతుంది? రుచిగా మారుతుంది. మన జీవితం కూడా ఒక రుచిగా అర్థవంతంగా మారాలి అంటే మనము కూడా యేసుక్రీస్తుని ధరించుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే ఉత్తర వాయువు దక్షిణ వాయువు ఏతించగా ఆ ఉత్తర వాయువు ఆ వాయువు అంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనం 4 దేశములకు కాదు 4 ప్రాంతములకు మనం ఏమవుతామంట
సాక్షిగా మారుతావు. యెరూషలేము అంటే యెరూషలేములో సాక్షిగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తుంది. చాలా మంది సంఘములో చాలా దైవజనులు పరిశుద్ధాత్మ నుంచి బోధ చేయరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. చాలా మంది చూడ, యేసుక్రీస్తు 12 మంది శిష్యులని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు యెరూషలేములో వేచి ఉండి అన్నాడు. వెయిట్ ఇన్ జెరూసలేం and when the Holy Spirit will come upon you, you will receive the power అన్నాడు. అంతే. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యెరూషలేములో వేచి ఉంటాడు. ఎందుకు తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి. యెరూషలేము అనగా యెరూషలేములో మీరు సాక్షులుగా ఉండాలంటే, యెరూషలేము అంటే దేవుని ఇంటిలో మనం సాక్షులుగా మారాలి. దేవుని ఇంట్లో సాక్షిగా ఉండాలి. మోషే దేవుని ఇంట్లో సాక్షిని సంపాదించాడు. మోషే అన్నాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పాడు. అందుకనే యెరూషలేము అంటే దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో సాక్షి సంపాదించుకోవాలి. చూడండి, రెండోది ఎక్కడ అంటున్నాడు? యూదయను. యూదయను అంటే మన బంధువుల మధ్యలో కూడా మన సాక్ష్యమును సంపాదించుకోవాలి. చాలా మందికి సాక్ష్య జీవితమే ఉండదు. దేవుని పిల్లారా, యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించిన తర్వాత నువ్వు యేసుక్రీస్తు దేవుని బిడ్డవైతే నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలా. మొదటిది దేవుని ఇంట్లో నమ్మకమైన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. రెండవది నీవు బంధువులు ఎదుట కూడా చెప్పాలమ్మా, అవి చాలా ప్రార్థన పడ్డారు, వాళ్ళు చాలా భక్తి పరులు చెప్పాలా. నువ్వు సాక్ష్యం లేకపోతే నేనందరూ నీ బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. సాక్ష్యం లేని జీవితం నువ్వు జీవించకూడదు. నీకు బంధువులు ఎదుట సాక్ష్యం ఉండాలా. రెండోది దేవుని ఇంట్లో సాక్ష్యం సంపాదించుకోవాలి. మూడోది సమరయలను సాక్ష్యం సంపాదించుకోవాలి అంటున్నాడు. సమరయ అనగా అన్య జనుల మధ్య అన్యులు ఎదుట నీవేం చేసుకోవాలంటే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అన్యులందరినీ చూసినప్పుడు వీళ్ళు దేవుని పిల్లలని చెప్పాలా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అప్పుడు నీవు దేవుని ఇంట్లో సాక్ష్యం సంపాదించినప్పుడు, బంధువుల ఇంట్లో సాక్ష్యం సంపాదించినప్పుడు, అన్యులెంతో సాక్ష్యం సంపాదించినప్పుడు నువ్వు భూదిగంతల వరకు ఏమవుతావు అంటే సాక్షిగా మారుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అటువంటి వారుగా మారాలా. నువ్వు గిలాదులో కనబడితే యేసుక్రీస్తును ధరించుకుంటే నువ్వు అనేకులు గ్రంథ వర్గములు ఏ విధముగా వంటకు రుచి కలిగిస్తుందో నీ జీవితం కూడా అలాగే రుచిగా మారుతుంది. అలాగే ప్రభు చేయనట్లుగా చేతులెత్తి స్తోత్రించడం. అందరూ కూడా స్తోత్రం 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 స్తోత్రించాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎందుకంటే మనం చదివిన మాటలు చదవండి. ఆదికాండం నుంచి ఇందరు చదువుతున్న ఆదికాండం ఇలా 37వ అధ్యాయంలో చదువుదా. వాళ్ళు బోళము ఆ మాటలు చదవండి. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకి వాళ్ళు ఏం తీసుకెళ్తున్నారంట? బోళమును కూడా తీసుకెళ్తున్నారంట. ఈ బోళము ఒక చెట్టు బెరడును గుచ్చినప్పుడు దాని నుండి మరి కారుతున్నటువంటి చేదైన పదార్థం. ఒక చెట్టు బెరడు, అది బెరడు. ఆ బెరడును గుచ్చినప్పుడు దాని నుండి కారుతున్న స్రవం లేదా ఆ రసం అది ఎటువంటిదంట? చాలా చేదుగా ఉంటుందంట. దేవుడికి మహిమ కలుగును గాక. బోళము ఆ పదార్థాన్ని ఏమంటారంటే బోళము అని పిలుస్తారు. అది ఎటువంటి రుచి తెలుసా? చేదుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ బోళం దేనికి సూచన అంటే ప్రార్థనా జీవితం. ఒక విశ్వాసికి ప్రార్థన జీవితం అవసరం. ప్రార్థన లేని విశ్వాసు జీవితమే కాదు. అన్న ఏం చేసింది? చదువు మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖ కాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిలో ఏం చేసినామా? బహు దుఃఖముతో. ఈ బోళం దేనికి సూచన అంటే ఒక ప్రార్థన జీవితానికి. యేసుక్రీస్తు ఎటువంటి ప్రార్థన చేశాడు? హెబ్రీయులకు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. Book of Hebrews chapter 5 verse 7.
శరీరధారి ఉన్న దినములు మహారోదనముతో కన్నీళ్లతోను తాను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన జీవితం అంతా కూడా కదా శరీరధారైన దినములన్నీ కూడా ఎలా ప్రార్థించాడు ఆయన? మహారోదనతోనూ కన్నీళ్లతో. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మన దేశం కొరకు కన్నీరు కారాలి. COVID-19 లో ఉన్న ప్రజల కొరకు మనం కన్నీరు కార్చాలి. ఎవరైతే దేశం నిమిత్తమై తమను తాము పాపము నుండి పరిశుద్ధులుగా మారి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో ఆ ప్రార్థన దేవుడు వాళ్ళకి ఇస్తాడు. బోళము గిలాదులో నువ్వు ఎందుకు కనపడదు తెలుసా? ఆ ఇష్మాయిలీని తీసుకొస్తున్న గ్రంథవర్గములన్నీ కూడా చూస్తున్నాం. తర్వాత మనం చూస్తున్నాం మొదటి ప్రార్థన జీవితం బోళము అనగా మనం అన్న ఏం చేసిందంట? బహు దుఃఖాక్రాంతురాలై యేసుక్రీస్తు ఎలా ప్రార్థన చేశాడు? మహారోదనతోనూ కన్నీళ్లతో. పరిశుద్ధులు కూడా అలాగే చేశాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతి నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరిన. చూసారా? అప్పుడు అంట ధూప ద్రవ్యములు పొగ అంట. చూసారా? ఇది ప్రార్థన. ఇది పరిశుద్ధులు చేసే ప్రార్థన. ధూప ద్రవ్యపు పొగ అంట. పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూతల చేతి నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. మొదటిది బోళము అనగా ప్రార్థన జీవితం. రెండవదిగా బోళం అనగా ఏమిటంటే ఒక చేదైన జీవితం యొక్క అనుభవంగా మనము చూస్తున్నాం. చూద్దాము దాని ప్రకటన 8:4 ఒకసారి చదువుతారా? అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి. మొదటిది ప్రార్థన జీవితమే ఒక బోళం. రెండోది బోళానికి ఉన్న రెండో అర్థం ఏంటంటే ఒక చేదైన జీవితం లేదా ఒక చేదైన జీవితం యొక్క అనుభవం. ఈ యొక్క బోళం శవములు డెడ్ బాడీస్ కుళ్ళిపోకుండా కాపాడటానికైనా ఈ బోళాన్ని ఉపయోగిస్తారు. దేవునికి మహిమ కలుగుగా. దీంతో మనకు అర్థమవుతుంది శరీరం ఏమకుండా కుళ్ళిపోకుండా. ఈవెన్ చూడండి ప్రియులారా, ఇది శక్తి కూడా కలిగిస్తుంది బోళం శరీరానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇటువంటి ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే మన జీవితంలో ప్రార్థన జీవితం కూడా అవసరం. శ్రమల ద్వారా కూడా మనం మహిమ పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ వచ్చినప్పుడే దేవుని సాన్నిధ్యాన్ని మనం పొందుతాం. శ్రమ వచ్చినప్పుడే దేవుని ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. శ్రమ లేకపోతే విశ్వాస జీవితమే లేదు. యుద్ధం లేకుండా జయము లేదు. మనకి పరీక్ష లేకుండా విజయం లేనట్టుగా శ్రమ లేకుండా దేవుని మహిమను ఎవరు కూడా చూడలేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళగా నీవు గిలాదులు ఎందుకు కనబడాలంటే 4వ అనుభవం, నీకు సాక్ష్య జీవితం కావాలా? ఆ సాక్ష్య జీవితం సంపాదించుకోవాలి. దేవుని ఇంట్లో మోషే సంపాదించుకున్న సాక్ష్య జీవితం కావాలి. నీవు యోధ అంటే నీ బంధువుల మధ్యలో నీకు సాక్ష్య జీవితం కావాలి. సమరయ అంటే అన్ని జాతులందరి మధ్యలో నీకు శ్రేష్టమైన ఒక సాక్ష్య జీవితం కావాలా? అంత మాత్రమే కాదు, ఈ 3 సాక్ష్య సంపాదిస్తే నువ్వు భూదిగంతుల వరకు ఎక్కడికి వెళ్ళినా ఒక సాక్ష్య జీవితాన్ని సంపాదించుకుంటాం. 5వదిగా ఎందుకు నువ్వు గిలాదులు కనబడాలి అంటే, ప్రతి ఒక్కరు గిలాదు కొండ మీద ఎందుకు కనబడాలంటే, గిలాదు కొండ మీద ఎవరు కనబడతారంటే తెలుసా? ఎవరైతే ఆత్మీయ జీవితంలో యుద్ధములకు సిద్ధపడతారో వాళ్ళు మాత్రమే గిలాదు కొండ మీద కనబడతారు. మన మూలవాక్యంలో మన న్యాయాధిపతి గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనం చూసాం. దేవుడు ఇశ్రాయేలుని గిలాదు పర్వతం దగ్గరికి యుద్ధానికి పిలిచినప్పుడు యుద్ధం కొరకు సిద్ధపరుస్తున్నప్పుడు ఎవరు భయపడతారో వారు గిలాదు కొండను విడిచిపెట్టి పారిపోమని చెప్తాడు. ఎవరు భయపడరో అంటే అక్కడ కేవలం 10,000 మంది నిలబడతారు. ఆ 10,000 మందిలో కేవలం దేవుడు 3,000 మంది మాత్రమే, 300 మాత్రమే అక్కడికి ప్రభు ఏం చేస్తాడు? అనుమతిస్తాడు.
అలాగే దేవుని పిల్లారా, గిలాదు కొండ మీద ఎవరు కనబడతారంటే యుద్ధమునకు సిద్ధమైన వారు. యోహాను సువార్త యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. మనష్షే యోషేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడు మనష్షే యొక్క పెద్ద కుమారుడు ఉన్నాడే, అతడంట గిలాద దేశమునకు అధిపతి అయిన మాకీరునకు చీట్ల వలన చూసారు. ఎవరంట? మాకీర్ అంట గిలాదు దేశంకు అధిపతిగా ఉన్నాడట. తర్వాత అతడు యుద్ధ వీరుడు గనక గిలాదును దేవుడు గిలాదు ఎవరికి ఇస్తాడు? యుద్ధ వీరులకి ఇస్తాడు. గిలాదులో నువ్వు ఎందుకు కనపడాలా? యుద్ధం చేయడం కనపడాలి. యుద్ధం చేయటకే గిలాదు పర్వతదులు పిలిచాడు. ఇక్కడ మనం చూస్తున్నాం యోషేపు కుమారుడైన మనష్షే, ఆ గోత్రం నుంచి జ్యేష్ఠ కుమారుడైనటువంటి మనష్షే కుమారుడైనటువంటి మాకీర్ అంటే ఎటువంటి వాడంట? ఆయన లక్షణం చూడండి అక్కడ, యుద్ధ వీరుడు. చదువు నా మాట, యుద్ధ వీరుడు కానించి అతడు యుద్ధ వీరుడైనందున అతడు గిలాదును చూడు. ప్రియమైన దేవులారా, ఆత్మీయ పోరాటంలో నువ్వు ఓడిపోతే, భయపడేవాడు ఉంటే, కలవరపడేవాడు అంటే నీకు గిలాదు పర్వతం దగ్గర నీకు గిలాదును ఆశీర్వాదాలు కూడా నీకు దొరకవు. నీవు ఎటువంటి వాడు ఉండాలా? యుద్ధ వీరుడై ఉండాలా. అంత మాత్రమే కాదు, నువ్వు ఎలా ఉండాలా? యుద్ధ వీరుడు చూడండి, పరాక్రమశాలిగా మార్చుకోవాలి. అంత మాత్రమే కాదు, గిలాదులో ఉండేవాళ్ళంట గిలాదు కాపురస్తులు, పరాక్రమశాలులని బైబిల్ రాయబడింది. చదువుదామా? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. గిలాదు వాడైన యెఫ్తా ఎలాంటి వాడంట? పరాక్రమ గల బలాఢ్యుడు. ఈయనెవరు? యుద్ధ వీరుడు అంట. ఎంత గొప్ప అనుభవం అండి గిలాదులు దాగినది. ఇక్కడ మనం చదివిన న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో గిలాదులో ఉన్నవారు పరాక్రమ. దేనిలో పరాక్రమశాలు తెలుసా? వీళ్ళు పరాక్రమశాలులు మాత్రమే, వాళ్ళు బలాఢ్యులు అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటి యందు నువ్వు పరాక్రమశాలిగా మారవాక. ఆత్మీయ జీవితంలో నువ్వు పరాక్రమశాలిగా మారాల, బలాఢ్యులుగా మారాల. యెఫ్తా చూడండి, యెఫ్తా ఎవరు తెలుసా పిల్లరా? యెఫ్తా ఒక గిలాదు కాపురస్తు. దేనిలో పరాక్రమశాలి అంటే అతడు తన సమర్పణ, అతను ఒక సమర్పణ చేశాడు దేవుడితో. దేవా, నేను యుద్ధంకి వెళ్ళి వచ్చినప్పుడు నాకు ఎవరు ఎదురొస్తారో వారు నేనేం చేస్తా? నీకు బలిగా అనిపిస్తాను, నీకు నేను అప్పగిస్తాను ప్రభువా, నీకు అంకితం చేస్తాను. తన ఏకైక కుమార్తె యుద్ధం నుంచి వస్తుందిగా, తండ్రి నాయనా అయ్యా అంట పరిగెత్తుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? యెఫ్తా దేవుడితో చేసిన వాగ్దానాన్ని వెనుకకు తీసుకోకుండా ఆయన చేసిన సమర్పణని అక్కడ దేవుడు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. చాలా మార్లు దేవుడితో మనం వాగ్దానాలు చేస్తాం, దేవుడితో నిబంధనలు చేస్తాం, చాలాసార్లు దేవుడితో ఒడంబడి చేస్తాం. కాలాలు మారిపోతే నీ సాక్ష్యం ఏమైపోతుంది? నువ్వు సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్తావు, నేను ఇలాగ ఉండాలని ఆశపడుతున్నా. దేవుడితో సమర్పణ చేసుకుంటావు, లోకం మారుతున్న ప్రకారం నువ్వు కూడా మారిపోతున్నావు. యెఫ్తా దేనిలో పరాక్రమశాలుడు అంటే గిలాదు కాపురస్తుడైన యెఫ్తా తన సమర్పణలో ఎటువంటి వాడంట? పరాక్రమ బలాఢ్యుడు అంట. అంత మాత్రమే కాదు, మనము మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ చూడండి, త్వరగా మొదటి రాజుల గ్రంథం 17:1. అంతటా గిలాదు కాపురస్తుడైన సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను,
ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని. చూడు, ఇక్కడ గిలాదు కాపురస్తుడైన ఎవరంట? ఏలి అంటాడు, ఈ సంవత్సరం నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుని పేరట చెప్తున్నాను, ఈ సంవత్సరం వర్షము పడదు. అంటే వారు దేనిలో బలాదిలంటే ప్రార్థన జీవితంలో వాళ్ళు ఏం చెప్తారో అది జరుగుతుంది. వర్షం కురుస్తుందంటే కురిసింది, 3.5 సంవత్సరం కురవదంటే కురవదు. అంటే ప్రార్థన జీవితం. గిలాదులో ఉన్న అనుభవం ఏంటంటే ప్రార్థన. గిలాదు కాపురస్తులు ఎలాంటి వాడంట? పరాక్రమశాలులు, పరాక్రమ బలాద్యులు అని. చదవండి ఆ మాట ఒకసారి త్వరగా. 11:1 న్యాయాధిపతుల గ్రంథం 11:3. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాదులు. ఈయనెవరు? మాకీరెవరు? యుద్ధ వీరులు. అంటే they were not a simple people, they are not ordinary people, they were extraordinary people with extraordinary experience of God. ఉన్నతమైన అనుభవాలు కలిగినటువంటి వారి ప్రార్థన జీవితంలో, తర్వాత సమర్పణలో. ఇంకొక మాట మనం చూస్తే 1 సమూయేలు 17వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే చదువుదా 17వ అధ్యాయం 22. జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడినని వానికి ఉత్తరం ఇచ్చిరి. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు కాదమ్మా. 17వ అధ్యాయం 27వ వచనం. 1 సమూయేలు 2 సమూయేలు చూడండి. 2 సమూయేలు క్షమించండి 2 సమూయేలు 17వ అధ్యాయం 27వ వచనం. దావీదు యుద్ధం నుంచి దావీదు మహానయములకు వచ్చినప్పుడు అమోనీయులు రబ్బా పట్టణపు వారైన నహాష కుమారుడు షోబీయును లొదెబారు ఊరివాడకు అమ్మీయేలు కుమారుడైన మాకీరును రొగేలీము ఊరివాడునైన గిలాదు వాడు అయిన బర్జిల్లయు. నోట్ చేసుకోండి ఆ మాట. బర్జిల్లీయుడు. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందరని తలంచి పరుపులు. చూడండి, దావీదు యుద్ధం నుంచి గుహలో ఉన్నప్పుడు బర్జీలుడైన గిలాదుకు వాడైన బర్జీలుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ దావీదుకు మాత్రమే కాదు, దావీదుతో పాటు ఉన్న వారికి అందరికి పరిచయం చేస్తున్నాడు. ఏం పరిచర్య? చూడండి, పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి వేసిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుగాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్ద ఉన్న జనులను భోజనము చేయుటకే తీసుకొని వచ్చి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప పరిచర్య ఎవరైనా చేస్తారా? ఈ రోజులో అందరూ బాసులుగా ఉండాలని కోరుకుంటారు, యజమానులు ఉండి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు. అది కాదు. ఒకడు గొప్పవాడు అవ్వాలంటే అతను దొడ్డి పని చేయాలని చెప్పాడు. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు పరిచర్య చేయుటకు 33 సంవత్సరాలు తన తండ్రి దగ్గర పరిచర్య నేర్చుకున్నారు. ఈ రోజుల్లో ఒక 2 మాటలు వింటున్నారు, 2 వాక్యాలు వస్తున్నాయి. నేను కూడా ఒక రెవరెండ్, నేను డాక్టర్ని, నేను PhD చదివానని ప్రజలు బయలుదేరి పెడుతున్నారు. అది కాదు సేవ. సేవ అంటే సావు. పరిచర్యలో ఉన్న గొప్పతనం చాలా గొప్పది ప్రియులారా. ఏ వ్యక్తి అయితే పరిచర్య చేస్తాడో, ఏ వ్యక్తి అయితే నమ్మకంగా దేవుని సేవలో, దేవుని ఇంట్లో నమ్మకమైన పరిచారకుడుగా ఉంటాడో, ఆ వ్యక్తి గొప్ప పరాక్రమశాలుగా, బలాద్యులుగా మార్చబడతాడు. ఈ బర్జిల్లుడు ఏం చేస్తున్నాడు? దావీదుకు మాత్రమే కాదు, దావీదు సైన్యం అందరికీ ఆహారాన్ని, చిక్కుడుగాయల్ని, మరి గొర్రెలను, గోధుమలను, తర్వాత మరి చాలా వస్తువులు తీసుకువెళ్తున్నారు. ఒక్క మనిషికి మనం భోజనం పెట్టడానికి నువ్వు ఎన్ని సరుగుతావో ప్రేమ దేవుని బిడ్డలారా, పరుపులు దిండ్లు కూడా తీసుకువెళ్తున్నారంట. ఎంత గొప్ప పరిచర్య అండి. మన ఇంటికి వచ్చిన కనీసం ఒకసారి నువ్వు సరే దిండు కూడా ఇవ్వకూడదు సార్. ఎక్కడో గుహలో దాగి ఉన్న అరణ్యంలో దావీదుకున్న ఉన్నటువంటి సైన్యానికి కూడా పరుపులు, దిండులు, చిక్కుడుగాయలు, వెన్న, జున్ను ఎన్ని తీసుకెళ్తున్నాడు. మనం అక్కడ ఏం చూస్తున్నాం అంటే గిలాదు కాపురస్తులైనటువంటి బర్జిల్లులు కూడా
ఒక పరిచర్య ఆత్మ, వాడు బలాద్యులు, వాడు పరాక్రమశాలులుగా పరిశుద్ధ లేఖనాలు తేటగా చెప్తున్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, యుద్ధము చేయటకు మనం సిద్ధముగా ఉండాలని మనం చదివాం యెహోషువ గ్రంథంలో. ఆయన యుద్ధ వీరుడు కాబట్టి మనం ఇక్కడ చదివాం మాకీరు ఎటువంటి వాడంట? యుద్ధ వీరుడు. ఆయన యొక్క ఆత్మీయ యుద్ధం చేయటకు మనం ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరగని జయశీలుడాయను. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, ఆగిపోను నేను, సాగిపోచున్నాను, ఆగిపోను నేను, సాగిపోచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోచున్నాను. సేవలు మోసుకొని గమ్యస్థానానికి. యుద్ధం చేయవాళ్ళు వారు గిలాదులో కనబడతారు. గిలాదు కొండ మీద కనబడే వారికి దేవుడికి క్రొత్త పేరు ఇచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏం పేరంట తెలుసు మీకు? తెలుసు పిల్లారా? గిలాదు కొండ దగ్గరికి యుద్ధం చేసేవారికి, ఆత్మీకంగా నీవు యుద్ధం చేస్తే, గిలాదు కొండ మీదకి నువ్వు కనబడితే దేవుడు నీకు ఒక క్రొత్త పేరు ఇస్తాడు. ఆ పేరేంటితో చూడండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం చూడండి. యూదారాజు వంశస్థుల గురించి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా ఎన్నికలలో నీవు గిలాదు వలె ఉన్నావు. ఏం పేరంట? గిలాదు. ఏం పేరు పెడుతున్నాడు వాళ్ళకంట? యోధా వంశస్థులకు ఏం పేరు పెడుతున్నాడు? గిలాదు. యుద్ధంలోకి వచ్చిన నువ్వు గిలాదు అని పిలువబడతావు. మీరు భయము లేని వారుగా దేవుని యుద్ధం చేయటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండిన ఎడల నీవు గిలాదని పేరు చేత పిలువబడతావు. దేవునికి స్తోత్రం. అలాగూ ప్రభు చేయనట్లుగా స్తోత్రించేదాము. స్తోత్రం, 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 స్తోత్రం. కీర్తన గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం చూడండి. Psalms chapter 60:7. 60వ అధ్యాయం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిం నాది, నా శిరస్త్రాణం, యూదా నా రాజదండము. గిలాదు అనేది ప్రభు చెప్తున్నాడు. గిలాదు నాది అని ప్రభు చెప్తున్నాడు. నీవు గిలాదు వాడువై ఉన్నట్లయితే నీవు దేవునికి చెందిన వాడివి. అర్థమవుతుంది పిల్లరా? నువ్వు గిలాదు వాడువైతే ఏమంటాడు ఇందులో? గిలాది నాది. నువ్వు గిలాదు వాడువైతే నువ్వు ఎవరు చెందిన వాడివంట? దేవునికి చెందిన. దేవునికి చెందిన వారుగా మనం మార్చబడినట్లుగా నువ్వు లైవ్ లో ఎక్కడున్నా సరే నీ చేతులెత్తి ప్రభుకి కొద్ది క్షణాలు స్తోత్రించేద్దాము. స్తోత్రం, 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 స్తోత్రం. గిలాదులు ఎందుకు కనబడాలంటే సాక్ష్య జీవితాన్ని సంపాదించుకోవటానికి. 5వ అనుభవం గిలాదులో ఎందుకు కనబడాలి అంటే యుద్ధము చేయటకు నువ్వు గిలాదులో కనబడాలి. 6వదిగా గిలాదు అన్నది యేసు క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె యొక్క అనుభవం. గిలాదులో ఉన్నటువంటి 6వ శ్రేష్టత లేదా అనుభవం యేసు క్రీస్తు పెళ్లి కుమార్తెగా యొక్క అనుభవాన్ని చూపించుచున్నది. పరమగీతాలు 4వ అధ్యాయం 1వ వచనం. Song of Solomon chapter 4 verse 1. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుకుగుండా నీ కనులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. నీ తల వెంట్రుకలు, ఈ మాట నోట్ చేసుకోవాలి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేక మందులను పోలి ఉన్నది. దేనికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కొత్త నిబంధన యేసు క్రీస్తు నిబంధనలో యేసు క్రీస్తు యొక్క పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. కొత్త నిబంధనలో సంఘం
యేసు క్రీస్తు యొక్క భార్యగా లేదా వధువుగా కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పెళ్లి కుమార్తెగా మనము మారాలని ప్రభు వాంఛిస్తున్నాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. సంఘంలో ప్రతి ఒక్కరూ పెళ్లి కుమార్తెగా మార్చబడాలని దేవుని చిత్తమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి వారము సులువు పెట్టే చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసకర్తకు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించినట్లుగా మనము కూడా ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టే పాపను విడిచి ఎట్లా అంట విశ్వాసమునకు కర్తకు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో. మనము సంఘము పెళ్లి కుమార్తెగా మార్చబడుతుంది దేవుని చిత్తం. మన ఎదుట ఉన్నటువంటి పందెములో ఎవరు చూచుచూ పరిగెత్తాలంట? యేసుతో. హల్లెలూయా. పరలోక రాజ్యములో పుత్రుని పెళ్లి విందుకై, పరలోక రాజ్యములో పుత్రుని పెళ్లి విందుకై పిలువబడిన వారు ధన్యులేగా, పిలువబడిన వారు ధన్యులేగా. వస్త్రము ధరించుకొని పెళ్లి విందులో ప్రవేశింతురు. వస్త్రము ధరించుకొని పెళ్లి విందులో ప్రవేశింతురు. గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమై సంగమా ప్రకాశము నిర్మలము సన్నపునార వస్త్రము ప్రకాశము ఆమేన్ శవాల సన్నపునార వస్త్రము పెళ్లి కుమార్తెకు ఇవ్వబడు, పెళ్లి కుమార్తెకు ఇవ్వబడు. పెళ్లి వస్త్రము ధరించుకొని పెళ్లి విందులో ప్రవేశించును. గొర్రె పిల్ల వివాహోత్సవము ఆసన్నమై ఓ ప్రియ సంగమా. హల్లెలూయా. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అషూరు దేశం నుండి సమకూర్చి ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికి లెబానోను దేశములోనికి వారిని తోడుకుని వచ్చేదనని చెప్పుచున్నారు. వారు గిలాదు నుండి ఇక్కడ చదవబడిన వాక్యం ప్రకారం వారు గిలాదు నుండి ఏమైపోయినట? పారిపోయారు. వారు భయపడి పడటం కారణంగా వారు అక్కడ ఎక్కడ లేరంట? గిలాదులో కనబడుతులేదంట. కానీ దేవుడు అన్నాడు, వారి జీవితంలో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. అందుకని అన్నాడు, వారిని తిరిగి గిలాదు కొండకు రప్పించేదను. దేవునికి మహిమ కలుగును గాక. మనము పెళ్లి కుమార్తెగా మార్చబడితే మనం ఎక్కడ చేస్తాము? చెప్పాలి, ఆయన దగ్గరికి మనం చేస్తాం. నేను వారిని ఏం చేస్తున్నాను? ఆ మాటలు చూడండి. ఐగుప్తు దేశం నుండి వారిని మరలా నేను అషూరు దేశం నుండి నేను వారిని ఐగుప్తి అంటేనే పాపపు దేశం.
వెనక వంచ వేయబడిన దేశం, బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్. ఆ ఐగుప్తు నుంచి దేవుడు అంటాడు మనం పిలుచుకొస్తాడు. పిలుచుకుని ఏమంటున్నాడు చదవండి. ఎక్కడను చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలో వారిని తోడుకొని వచ్చేదన్న వాడంట తీసుకొస్తాడు. గిలాదుని తీసుకొస్తాడంట. గిలాదు ఆశీర్వాదము తిరిగి నేను వారికి ఏం చేస్తాడు, ఇచ్చేదను అంటాడు. గిలాదు అన్నదే చూడండి, ఆదికాండం 33వ అధ్యాయంలో మనము 45వ వచనం 47వ వచనం చూడండి. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 31 verse 45 and 47. 45వ వచనం 47వ వచనం. యాకోబు తీసుకుని దానిని స్తంభముగా నిలిపాడు. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసి అక్కడ వారు ఆ కుప్ప యొక్క భోజనము చేసిరి. 45వ వచనం 47వ వచనం మాత్రమే. లాబాను దానికి యాగాషూబు షాహాదూత అని పేరు పెట్టాడు. చదవాలి మళ్ళా. లాబాను దానికి ఏం పేరు పెట్టాడు? లాబాను షాహదూత అంటే దాని పేరు అదే తెలుసా? అక్కడ సాక్ష్యము. గిలాదు అనేది సాక్ష్యపు గొప్ప. అర్థమవుతుందా? మనము కలవరం చేత దుఃఖం చేత బాధపడుతున్నావా? దేవుడు మళ్ళా మనల్ని తీసుకెళ్లి ఆయనతో చేర్చి ఒక సాక్ష్య జీవితాన్ని మనకు తీస్తాడు. ఒకవేళ మీ ఆత్మీయ జీవితంలో భయపడవచ్చు, కలవరంతో దుఃఖంతో కనబడుతున్నామేమో, మీరు యుద్ధమునకు భయపడుతున్నామేమో. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చదివాము మొదటిగానే మన మూల వచనంలోనే, మన యుద్ధము శరీరంతో కాదు, మనం పోరాడేది ఎవరితో? ప్రధానులతోనూ అధికారముతోనూ ప్రస్తుత అంధకార బంధములకు లోకనాథులతోనూ ఆకాశమందులో ఉన్న దురాత్మ సమూహులతోనూ యుద్ధం చేయించున్నాం. మన ఆత్మీయ యుద్ధం దృష్టి మనం ఎవరితో పోరాడుతున్నాం? లోకనాథులతో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గిలాదు కొండని విడిచి పారిపోతే నువ్వేమి సంపాదించుకోలేవు. గిలాదు కొండ మీద నువ్వు కనబడితే, గిలాదు కొండ మీద నువ్వు భయం లేకుండా కనబడితే, నిన్ను సియోను పర్వతముగా నీ కొరకు దేవుడు వచ్చి ఉన్నాడు. దేవుడు నిన్ను సియోను పర్వతం మాత్రమే కాదు, దేవుడు నిన్ను చూచి నీవు సియోనువి, నీవు యెరూషలేమని నేను చెబుతాడు. నేను చూసి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన యుద్ధంలో ఏం చేయకూడదు? భయపడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంధించాడు. మన పోయిన ఆదివారం చదివాం, యుద్ధములకు గిలాదు పర్వతంలోనికి వారిని పిలిచాడు. గిలాదు పర్వతంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు దాగున్న సత్యాలు మనము విన్నాం. మొదటి, గిలాదు పర్వతం ఎందుకు కనపడాలంటే నీవు సంతృప్తి జీవితాన్ని చేయటకు. గిలాదు పర్వతంలో సమృద్ధి అయిన మేత ఉంది. మూడోది మనం చూసాం, గిలాదులో ఏముంది? గుగ్గిలం ఉంది, వైద్యుడు ఉన్నాడు, అంటే ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన రక్తం అంటే దైవిక స్వస్థత ఉంది. అంత మాత్రమే కాదు, ఈరోజు మనం చూసాం గిలాదు ఎందుకు రావాలంటే సాక్ష్య జీవితాన్ని సంపాదించుకోవటానికి. గిలాదు నువ్వు ఎందుకు రావాలంటే యుద్ధంను చేయటకు సిద్ధముగా రావాలా. అంత మాత్రమే కాదు, గిలాదులో ఉన్న మరొక అనుభవం ఏంటంటే పెళ్లి కుమార్తెగా మార్చబడటానికి నువ్వు గిలాదు పర్వతంలో కనబడాలి. ఇంతవరకు దేవుని మాటలు వింటున్న దేవుని జనాంగమా, నీవు సమర్పించుకో. ఒకవేళ నువ్వు గిలాదు పర్వతం నుంచి నువ్వు పారిపోతే నీకు క్రొత్త పేరు దొరకదు. గిలాదు పర్వతంలో ఉంటే నీకు పేరు గిలాదు కనబడితే గిలాదు అని పేరు పెడతాడు. అప్పుడు నువ్వు గిలాదు వాడుగా మార్చబడితే దేవుడు నువ్వు దేవునికి సొంత వారిగా మార్చబడతావు. ఎక్కడున్నావు అక్కడ మోకరించు, పెద్ద మోకళ్ళే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ మాటలు దీవించును కాక. అందరూ మరి ఎక్కడున్నామో, ఏ స్థలంలో నువ్వు ఉన్నావు అక్కడ పెద్ద మోకళ్ళే, దేవా నన్ను గిలాదు పర్వతంగా చేయి.
నేను గిలాదు పర్వతంలో కనబడుట నీవు వాంఛిస్తున్నావు కాబట్టి నేను గిలాదు పర్వతంలో కనబడాలయ్యా. నన్ను ఒక గిలాదుగా మార్చు నాయన. గిలాదు పర్వతంలో నన్ను సంతృప్తి ఉందని నాకు తెలియజేశావు. నీవు లేని జీవితమే జీవితం కాదయ్యా. నువ్వు లేకపోతే నాకు సంతృప్తి లేదయ్యా. కలవరంతో నిండి ఉన్నావా? దుఃఖంతో నిండి ఉన్నావా? దేవుడు నీకు దూరం అయిపోయాడు అని నీవు అనుకుంటున్నావా? అరణ్య అనుభవం నుంచి వెళుతున్నావా? నీవు సంతృప్తి కోరాలనుకో. సంతృప్తి లేక నువ్వు చాలా దినాల నుంచి ఆత్మీయ ఎండిపోయావా? ఇదిగో నా ప్రభు నిన్ను సంతృప్తి పరుస్తున్నాడు. ఆత్మీకు నువ్వు సంతృప్తిగా మార్చబడాలి. చాలా దినాలు నువ్వు బైబిల్ చదువుకుంటున్నావా? ఈ లాక్డౌన్ అయిన తర్వాత నువ్వు బైబిల్ ముట్టావా? పిల్లారా, ఎప్పుడైనా బైబిల్ చదివి దేవుని మాటలు ధ్యానిస్తున్నావా లేదా? నీ ఇంట్లో నీ పనులు, నీ తిండి, నీ ఆలోచనతో జీవిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు మేత కావాలంటే సమృద్ధిగా దేవుని వాక్యం చదువు. నువ్వు యెరూషలేములో సాక్ష్యం సంపాదించుకో. దేవుడు నీ గురించి ఏ సాక్ష్యం చెప్తున్నాడు? దైవజనుడు నీ గురించి సంతోషపడుతున్నాడా? దైవ సేవకులు నీ విశ్వాస జీవితాన్ని చూసి దుఃఖపడుతున్నారా లేదా సంతోషపడుతున్నారా? ఎప్పుడైనా నువ్వు దేవుని సందు నమ్మకంగా కనపడ్డావా? దేవునిట్లో సాక్ష్యం సంపాదించుకో. నీ సొంత రక్త సంబంధులు ఎదుట కూడా నిన్ను గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పాలా? అన్యుల ఎదుట నీకు సాక్ష్యం ఉందా? బోధిగంతల వరకు సాక్ష్యం సంపాదించుకో. నువ్వు గిలాదు ఎందుకు కనపడాలి తెలుసా? యుద్ధం చేయడానికి. మనం పోరాడేది శరీరంతో కాదు. భయపడేవాడు, పిరికివాడు యుద్ధంకు పనిచేయరు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. భయపడుకోము, నేను నీకు తోడై ఉన్నాను. 1000 మంది నీ పక్కన పడినను, 10,000 మంది నీ కుడి పక్కన కూలినను అపాయం నీకు సంభవించదని నా ప్రభు నీకు సెలవిచ్చుచున్నాను. మరణ భయముతో నువ్వు బాధపడుతున్నావా? అప్పుల చేత నువ్వు బాధపడుచున్నావా? అనారోగ్యత, నీ రోగము చేత నువ్వు బాధపడుతున్నావా? నీ కలవరముతో నువ్వు బాధపడుతుంటే నువ్వు గిలాదు కొండను పడుచుకుంటే పారిపోవద్దు. గిలాదులో నువ్వు ఎందుకు కనపడాలంటే నువ్వు ఒక పెళ్లి కుమార్తెగా మార్చబడ్డాడు. వారు అతి శీఘ్రముగా రాబోచున్నాడు మనం తీసుకువెళ్ళటానికి. ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనతో పాటు కలిసి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు గిలాదులో కనబడితే నిన్ను అంటాడు, నువ్వు నా వాడవై, నా దానవి. పెళ్లి కుమారు యేసు వచ్చు సమయమిదియే. పెళ్లి కుమారుడేసే వచ్చు సమయమిదియే. ఆత్మీయ పెళ్లి కుమార్తెయును, ఆత్మీయ పెళ్లి కుమార్తెయును నిన్ను రమ్మను చెప్పుచున్నారు. ఆమెన్ ప్రభు యేసు త్వరగరమ్మో, నిన్ను రమ్మను చెప్పుచున్నారు. ఆమెన్ ప్రభు యేసు త్వరగరమ్మో. గొర్రె పిల్ల వివాహ ఉత్సవము ఆసన్నమై ఓ ప్రియ సంగమ, ఆయన భార్య తానే సిద్ధపడి ఉన్నది. మనం సంతోషించి ఉత్సహించేదను. ఆయన భార్య తానే సిద్ధపడి ఉన్నది. సంతోషించి ఉత్సహించేదను. గొర్రె పిల్ల వివాహ ఉత్సవము
ఆసన్నమాయే ఓ పెళ్లి సంగమా. ప్రభు ఇంతవరకు లైవ్ ద్వారా జరిగించిన ఈ ఆరాధన కొరకై చేతులెత్తి స్తోత్రించేదము. దేవుని మనలను మన కుటుంబాన్ని సురక్షితమైన ఆ రెక్కల కింద ప్రభు మనల్ని కాచి ఈ మహాభయంకరమైనటువంటి కరోనా వైరస్ నుండి మన కుటుంబాన్ని కాపాడుతున్న దేవునికి స్తోత్రించేదము. దేవుడు శీఘ్రముగా మన దేశమును ప్రపంచాన్ని ఆయన స్వస్థపరచినట్లుగా యెహోవా రాఫాగా ఆయన మన మధ్యలో కార్యం చేయనట్లు స్తోత్రించేదము. ఆయన అతి శీఘ్రముగా వచ్చుచున్నాడు కాబట్టి ఆయన రాకడ కొరకు మన ప్రాణాత్మ దేహాన్ని సిద్ధపరిచినట్లుగా స్తోత్రించేదము. మన దేశంలో ఉన్న మన ప్రధాని పిఎం, మన సీఎం కొరకై, మన గవర్నమెంట్ కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్స్ కొరకు, నర్సెస్ కొరకై, డాక్టర్స్ కొరకై, జిఎంసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొరకై చేతులు స్తోత్రించేదాము. ప్రభు వారందరినీ సురక్షితంగా కాపాడినట్లుగా దేవుడు ఈ కోవిడ్-19 తరిమి వేసినట్లుగా తన వాక్కు పంపించి మన దేశాన్ని స్వస్థపరిచినట్లుగా స్తోత్రించేదాము. దేవుడు ప్రతిదినం మనల్ని పరిశుద్ధపరిచి ఆ మహిమ కలిగిన రాకడ కొరకై మనం సిద్ధపరిచినట్లుగా స్తోత్రించేదాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన అతి శీఘ్రముగా వచ్చుచున్నాడు. వచ్చినప్పుడు మనం కూడా కడుపుల స్వరం ఎత్తి ఆయన దగ్గర చేరినట్లుగా స్తోత్రించేదాము. ఆఖరి ప్రార్థన దైవ సేవకులు చేస్తారు. ఆశీర్వాదంతో కూటాన్ని ముగించేద్దాం. ప్రభు అయిన నీ దినమందు ప్రభ నీ సన్నిధిలో కలిసి ఉండేటప్పుడు ప్రభ మాకు ఇచ్చిన మహాకృప కొరకు స్తోత్రములు ప్రభ. అనేక దినముల నుండి ప్రభ మేము ఈ విధముగా ప్రభ గదిలో చూసి ప్రభ ప్రార్థిస్తుండగా మాకు మేమే ప్రభ నీ సన్నిధిలో ప్రభ మోకరించుండగా ఎక్కడ మోకరించిన వాళ్ళు అక్కడే ప్రభ నీ సన్నిధిలో ఏకీభవించి నీ వైపు తేరు చూస్తున్నప్పుడు ప్రభ ప్రతిరోజు మమ్మల్ని విడవక ఎడబాయక ప్రతి క్షణము కాచి కాపాడుతూ ప్రభ నడిపిస్తున్న విధముల కొరకు నీకు స్తోత్రములు ప్రభ. నిజముగానే ఆత్మీయ జీవితంలో అనేక ప్రభ ఇరుకులు, ఇబ్బందులు, వేదన, శోధనలో ఇప్పుడు జరుగుతున్న లాక్డౌన్లో ప్రభ అనేకులు ప్రభ భక్తులు ప్రభ భక్తిని విడిచిపెట్టి ప్రభ పొట్టకూడి కొరకు అనేక విధములైన ప్రభ విచారముతో అయ్యా ప్రభ నిద్రాభారముతో నిండి ఉన్నారయ్యా. బిడ్డలను దర్శించండి అయ్యా. ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ప్రభ లోకంలో ఏర్పడినప్పటికీ ఇలాంటి సందర్భంలో తన విశ్వాసమును ప్రకటించుకొని ప్రభా నీ కొరకు నిలబడగలిగిన ప్రతి ఒక్క బిడ్డలను లేవనెత్తనని ప్రార్థిస్తున్నాను. ఎక్కడొక్కడ ప్రభా ఈ లైవ్లో వినిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రభా బలమును ధరించుకొని వాళ్ళు ఏ పరిస్థితిలో పడిపోయారో, ఏ పరిస్థితిలో కన్నీలమయమై ఉన్నారో, ఏ పరిస్థితిలో వాళ్ళు భయపడుచున్నారో, ఎందుకు భయపడ అక్కరలేదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేది ప్రభా. గిలాదులో ఉండే వాళ్ళు నిజముగానే మంచి మనసు కలిగిన వాళ్ళు, అయ్యా సహాయం చేయగలిగిన వాళ్ళు, బలార్జుడు ప్రభా, పరాక్రమశాలులు ప్రభా. అయ్యా నా తండ్రి, గత వారంలో కూడా మీరు మాట్లాడారు, ఈ వారంలో కూడా మీరు మాట్లాడుతున్నారు. నిజముగా నీ బిడ్డలుగా ఉండుటకు గిలాదు నాదే, మనష నాదని చెప్పావు ప్రభా. నీ బిడ్డలుగా మేము ఏ విధముగా ఉంటున్నామనేది నీ సద్గుణములను ప్రభా మేము ప్రభ ధరించుకుని జీవించుటకు ప్రభా. లైవ్లో వినిన ప్రతి బిడ్డలు బలమును ధరించుకుని వాళ్ళు ఏ పరిస్థితిలో అయితే దిగజారిపోయినారో ఆ పరిస్థితిలో వాళ్ళు బలమును తెచ్చుకుని నాది అని దేవుడు చెప్పి ఉన్నాడు, నేను దేవుని సొత్తై ఉన్నాననేది ప్రభా. ఓ ప్రభ మెలకువ కలిగి ప్రభ తనను తాను బలపరుచుకుని దేవుడి కొరకు ఈ కష్టకాలములలో, ఈ లాక్డౌన్ దినములలో ప్రభ వ్యాధులు వ్యాపించి ప్రజలు ప్రభ నశించిపోతున్నారు. ఏమని అడగాలి ప్రభు, ఏమని ప్రార్థించాలి? రోగము కొరకు ప్రార్థించేయాలా, వాయుమండలము కొరకు ప్రార్థించేయాలా, అగ్నిగుండము కొరకు ప్రార్థించేయాలా? కరుణించు ప్రభా, మా దేశమును కరుణించండి అయ్యా. భూలోక మీద మీ దృష్టి ఉంచండి ప్రభా. ఒకవైపు నుంచి మరొకటి అవుతే ఇంకొక వైపు నుంచి ఇంకొకటి రగలు కొనుచున్నదయ్యా. నా తండ్రి, ఏదేమైనప్పటికీ ప్రభు భూలోకం మీద మీ కరుణ లేకపోతే, భూలోకం మీద మీ ప్రభ కృప లేకపోతే ఎవరు నరులు ప్రభా ఊపిరితో బ్రతకలేరు ప్రభు. నా తండ్రి ప్రభు, స్తోత్రాలు ప్రభు.
ప్రభా ఐసాకును గుర్తు చేసుకోండి ప్రభా. అక్కడ జరుగుతున్న ప్రభా వాయుమండలమును పరిశుద్ధపరచండి ప్రభా. ఓ ఇతను ఎవరో, ఓ గాలిని సముద్రమును శాసించగలిగిన వాడని ప్రభా ఆశ్చర్యపోయారు ప్రభా. ఓ వాయుమండలం మీద ప్రకృతుల మీద ప్రభా శక్తి కలిగిన వాడు నువ్వు తప్ప వేరొక దేవుడు లేదు ప్రభా. నువ్వే మాట్లాడనని ప్రార్థిస్తున్నానయ్యా, పరిశుద్ధపరచడని ప్రార్థిస్తున్నానయ్యా. కృపలతో ప్రభా వాయుమండలను శాసించి పరిశుద్ధపరచండి. కోకోలు బిడ్డలు ప్రభా స్వయ లేకుండా మరణ మృతులోకి చేరుతున్నారు ప్రభా. అమెరికాలో ఒకసారి గుర్తు చేసుకుని అక్కడ ఒకటి తర్వాత ఒకటి ప్రభా ఏదో ఒకటి సంభవిస్తూ ప్రభా. పాతాళం ఎంతమందిని మృంగిన తృప్తి లేకుండా ఇంకా నోరు తెరిచి ఉన్నదయ్యా. ఒక్కసారి కరుణించి ప్రభు అన్నిటిని శాసించండి ప్రభు. దేశం మీద మీ స్వస్థతను సమాధానమును పంపండి. పరిశుద్ధాత్మ దేవ మీరు అల్లాడుచున్న ఈ భూలోకం మీదకి ప్రభు ఎలాంటి కీడు సంభవించకుండా జరిగినంత వరకు ఆపి ప్రభు. ఒక్కసారి ప్రభు మరణ దూతతో మాట్లాడండి అయ్యా. ఆపివేయండి ప్రభ. తీసిన ప్రభ అగ్ని ఓ ప్రభ ఖడ్గముతో నిలబడి ఉన్న మరణ దూతతో మీరు మాట్లాడండి అయ్యా. ఆగిపోమని ఒకసారి శాసించండి ప్రభు. దేశమును కరుణించి దేశం మీద నివసిస్తున్న ప్రజలను కరుణించి ఓ తల్లి బిడ్డలు లేకుండా ప్రభ, బిడ్డలు తల్లి లేకుండా ప్రభ, ఓ అన్నము లేకుండా వస్త్రము లేకుండా ఇల్లు లేకుండా అనేక వివిధమైన పరిస్థితుల ప్రజలు నలిగిపోతున్నారు. ఆ బిడ్డలను గుర్తించుకొని ప్రభు అయ్యా నా తండ్రి నీ భక్తులు చేస్తున్న అనేక పరిశుద్ధులు చేస్తున్న ప్రార్థన నేను ఎరగని బిడ్డను కూడా నీ సన్నిధిలో ఆకలి కొరకు అల్లాడుతుంటే ఆ బిడ్డలను కూడా కరుణించి ఒక్కసారి మా దేశాన్ని ప్రభు స్వస్థపరిచి ప్రభు సమాధానమునిచ్చి ప్రభు. ఎందుకంటే ప్రభా నువ్వు చేసిన స్వస్థత ప్రభా బహు గొప్పది కనుక ప్రభా సమాధానము దేశం మీదకి వెల్లడి చేసి ప్రజలను ప్రభ కుటుంబముగా ప్రభ ప్రతి ఒక్కరిని నీ కృపలో ముద్రించి నడిపించనని ప్రార్థిస్తున్నాను. నిలబడిన ప్రతి ప్రభ వినబడిన ప్రతి ఒక్క బిడలు ప్రభ గిలాదును గుర్తు తెచ్చుకుని అక్కడున్న సద్గుణములను గుర్తు తెచ్చుకుని ధైర్యమును గుర్తు తెచ్చుకుని ఈ దినములలో ప్రభ నమరు వేసుకుని నీ కొరకు బ్రతుకుటకు సహాయం దయచేయండి. పడిపోయిన స్థాయిలో నుంచి లేవనెత్తి నిలబడుటకు సహాయం దయచేయండి. మీ సేవకులను బలపరిచి ఇంతగా వాడుకున్న కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా వినిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. సంఘమును గుర్తు చేసుకుని తల ఉంచిన ప్రతి బిడ్డలను గుర్తు చేసుకుని ఎక్కడ ఉన్నా అక్కడే ప్రభా నీ పరిశుద్ధాత్మ దేవా నీ హస్తము వల్ల దర్శించును కాక అని ప్రార్థిస్తున్నాను. గత వారమంతా కాచి కాపాడని ఈ వారమంతా కూడా నీ కృపలు కాపాడని ప్రభు నడిపించడని ప్రార్థిస్తున్నా. 91వ కీర్తన ప్రకారం మా మీద మా కుటుంబం మీద మా దేశం మీద మా కాలనీ మీద ప్రభా మీ ప్రభ కాపుదల ఉంచండి ప్రభా. భయపడక్కరలేదని మాతో మాట్లాడిన దేవుడు నువ్వే మా దేవుడై ఉన్నావు గనుక నిన్ను గురించే చెప్పుకుంటున్నాము గనుక నువ్వే మాకు కాపరిగా ఉండి నడిపించి విధమైన ప్రభ కంచి వేసి బలపరచమని ప్రతి ఒక్క అవసరతులు అక్కర్లు తీర్చమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి ఉత్తర దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ త్రిక దేవుని సంధి కూడిన మనకు లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు తిరిగి వచ్చే పర్యంత వరకు సదాకాలము తోడునిగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశముల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలోహిం పెంటెకోస్టల్ మిషన్. ప్రైజ్ ది లార్డ్.